ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. శరన్నవరాత్రి మహోత్సవములలో శుద్ధ చవితి నాడు శ్రీ అమ్మవారు కాత్యాయని దేవిగా దర్శనమిస్తారు. పూర్వం కథ అనే మహర్షికి దేవి ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు. చిన్నతనం నుండే తండ్రి నుండి భక్తిని అలవర్చుకున్న ఆ తపస్వికి కాత్యాయనుడు అని పేరు. ఇతను గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. ఇతను దేవి భక్తుడు అవ్వడంతో దేవినే పుత్రికగా పొందదలిచి గొప్ప తపస్సు చేశాడు. దేవి ప్రసన్నురాలయ్యింది. మహర్షికి పుత్రికగా జన్మించింది. కాత్యాయనుడి పుత్రిక కనుక ఆ తల్లి కాత్యాయని దేవి అని పిలువబడింది. లోకకంటకులైన రాక్షసులను అంతమొందించుటకు ముక్కోటి దేవతలు, త్రిమూర్తులు కాత్యాయని దేవికి తగు శక్తి ప్రసాదించి లోక కళ్యాణం కావించారు. కాత్యాయని దేవి భక్తుల పాలిట కల్పవల్లి. ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. రోగములు, శోకములు, భయాలు నశిస్తాయి. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు భక్తుల ఇంట వర్ధిల్లుతాయి. 25వ తేదీ గురువారం కాత్యాయని దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తారు. కాత్యాయని దేవి చరిత్ర ప్రకారం ఆమె దేవతల సంయుక్త శక్తుల నుండి ఉద్భవించింది. మహిషాసుర రాక్షసుడిపై పోరాటానికి దేవతల క్రోధం ఆమెగా స్ఫటికీకరించబడి కాత్యాయన ఋషి ఆశ్రమంలో రూపం పొందింది. అందుకే ఆమెను కాత్యాయన కుమార్తె అని పిలుస్తారు. ఈమె నవదుర్గాలలో 6వ అవతారంగా పూజలందుకుంటుంది. మహిషాసురుణ్ణి సంహరించిన శక్తి స్వరూపంగా కాత్యాయని దేవిని భక్తులు పూజిస్తారు. నవదుర్గాలలో 6వ అవతారం కాత్యాయని దేవి. రాక్షస సంహారం కోసం ఆమె కాత్యాయని రూపంలో ఉన్నారని ప్రతీతి. ముక్కోటి దేవతలు, త్రిమూర్తులు కాత్యాయని దేవికి సహకరిస్తారు. అత్యంత ఉగ్ర రూపంలో ఆమె ఒకరు. దసరా మహోత్సవాల్లో ఈ ఏడాది అదనంగా ఒక రోజు రావడంతో కాత్యాయని అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తారు. మరొకసారి నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు.